జోగి రమేష్ అరెస్ట్ ను ఖండించారు వైసీపీ అధినేత జగన్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తుఫాన్, తొక్కిస్లాట ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మరల్చడానికే ఈ అక్రమ అరెస్టులని మళ్లీ విమర్శించారు. చంద్రబాబు అండ్ కో నకిలీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారని, దీని నుంచి తప్పించుకునేందుకు జోగి రమేష్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టే అని ఆయన అన్నారు. కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డ వారిలో అంతా టీడీపీ వాళ్లే అని ఆరోపించారు జగన్. కల్తీ లిక్కర్ తయారు చేసేది మీరే, అమ్మేది మీరే, బురద జల్లేది మీరే అని విమర్శలు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ విచారణ అడిగితే టీడీపీకి భయం ఎందుకని ప్రశ్నించారు. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుందన్న జగన్, టీడీపీ మాఫియా వ్యవహారాల మీద టీడీపీ ప్రభుత్వమే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా అని నిలదీశారు. ఇలాంటి రాక్షస పాలనలో చంద్రబాబు నుంచి ఏవి ఆశించగలమని ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత.